త్వరలో సిద్దిపేట, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో కొత్తగా వెటర్నరీ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని పివి నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీ ఆవరణలో కొత్తగా 12.75 కోట్ల వ్యయంతో నిర్మించిన వెటర్నరీ క్లినిక్ కాంప్లెక్స్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలోని జీవాల సంఖ్యకు అనుగుణంగా పశు వైద్యులను యూనివర్సిటీ తీర్చిదిద్దుతుందని తెలిపారు. విద్యార్థులకు యూనివర్సిటీ మెడిసిన్, గైనకాలజిస్ట్, డయాగ్నోసిస్ ల్యాబ్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ అన్ని ఒకే భవనంలో అందుబాటులోకి ఉంటున్నాయని తెలిపారు. వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజెస్ పెట్టుకోవడం, అదేవిధంగా లైఫ్ స్టాక్ రీసెర్చ్ సెంటర్స్, ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్, పౌల్ట్రీ సీడ్ మరి సెంటర్స్ కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితులు. మరి అదేవిధంగా సిద్దిపేట, నిజామాబాద్, నల్గొండ ప్రాంతాలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం కూడా మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే మరి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తున్నాం. మరి ఈ విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్నటువంటి వరంగల్ జిల్లా మారునూరు మరి ఇక్కడనే